పహల్గామ్ ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తెచ్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్తో పాటు పీఓకేలో ఉన్న ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడానికి ముందే రెడీ టు స్ట్రైక్ ట్రైన్ టు విన్ అంటూ ఇండియన్ ఆర్మీ ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో ఈ స్ట్రైక్కు సంకేతంగా రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే పాక్పై మెరుపు దాడి చేసింది. పాక్పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టిందనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సింధూరం ధరించడాన్ని హిందువులు శుభసూచకంగా భావిస్తారు. పురాణాల ప్రకారం సింధూరాన్ని తొలిగా శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో పరమశివుడు పార్వతీదేవి నుదిటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి అదే సంప్రదాయం ప్రతి వివాహంలో కూడా కొనసాగుతూ వస్తోంది. హిందూ మహిళలు వివాహానికి చిహ్నంగా సింధూర్ను తమ తలపై పెట్టుకుంటారు. ఇక ఈ సింధూరం కేవలం పెళ్లైన మహిళలే కాదు, ప్రతి హిందూ కూడా ధరిస్తారు. ఈ సింధూరాన్ని వీరులు యుద్ధానికి వెళ్లే సమయంలో ధరిస్తారు. రాజ్పుతులు, మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు దీన్ని ధరించి వెళ్తారు. ఇప్పుడు ఇదే పేరుతో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్పై మెరుపు దాడి చేసింది. ఉగ్రవాదులను కూడా అంతం చేసింది. పహల్గామ్లో పర్యటనకు వచ్చిన 26 మందిని ఉగ్రవాదులు అతి కిరాతకంగా హతమార్చారు. అనేక కుటుంబాలను కూడా వారు చిన్నాభిన్నం చేశారు. బాధితులను చుట్టుముట్టి వారి మతాన్ని అడిగి వారి భార్యలు, పిల్లల ముందే కాల్చి చంపారు. ఇక నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ను ఉగ్రవాదులు హతమార్చారు. పెళ్లైన 6 రోజులకి వారు కాశ్మీర్ పర్యటనకు వెళ్ళగా ఉగ్రవాదులు నర్వాల్ను అతి కిరాతకంగా అయితే హతమార్చారు. టెర్రరిస్టులు వినయ్ను హత్య చేయగా అతడి మృతదేహం వద్ద ఆయన భార్య హిమాన్షి నర్వాల్ రోధిస్తున్న చిత్రం దేశం మొత్తాన్ని అయితే కదిపేసిందని చెప్పాలి. ఈ ఉగ్రదాడిలో ఎంతోమంది మహిళలు తమ సింధూరాన్ని కూడా కోల్పోయారు. అందువల్ల వారి మరణాలకు ప్రతీకారం తీర్చుకునే ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఉగ్రదాడిలో భర్తల్ని, ఆత్మీయుల్ని కోల్పోయిన మహిళల ఆవేదనకు, అలాగే భారత్ విజయానికి సంకేతంగా ఈ ఆపరేషన్కి అయితే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే సింధూర్లోని ఒక ఓ అనే అక్షరాన్ని మాత్రం సింధూరం ఉన్న గిన్నెలో పెట్టారు. అయితే దానిలో కొంత భాగం కూడా చెరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇది 25 మంది మహిళల జీవిత భాగస్వాములు లాక్కున్న క్రూరత్వాన్ని సూచిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంతేకాక వారు పోస్ట్ చేసిన వీడియోకి క్యాప్షన్గా జస్టిస్ సర్వ్డ్ జై హింద్ అనే ఒక సెంటెన్స్ను కూడా పెట్టారు. ఇక ఈ పేరును ఆపరేషన్ సింధూర్ అనే పేరును ప్రధాని నరేంద్ర మోడీయే స్వయంగా పెట్టినట్లుగా తెలుస్తోంది. మన మహిళలు భర్తలను కోల్పోయారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని భారత్ ఎక్కడున్నా వదిలిపెట్టదు అనేలా మన ప్రతిస్పందన ఖచ్చితంగా కనిపించాలి అని ప్రధాని అధికారులకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ప్రధాని ఆదేశాలను పాటించిన త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్ అయితే నిర్వహించాయి. కశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల కీలకమైన క్యాంపులను ఈ ఆపరేషన్ సింధూర్లో అయితే వాటిని నేలమట్టం చేశాయి. ప్రస్తుతం భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ అయితే కోలుకోలేకపోతుందని చెప్పొచ్చు. దీంతో తిరిగి దాడి చేసేందుకు కూడా పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్లుగానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నుంచి కౌంటర్ దాడులు కనుక ఎదురైతే ఆపరేషన్ సింధూర్ 2ని కూడా స్టార్ట్ చేయాలని ఇండియన్ ఆర్మీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.